సజ్జల భార్గవరెడ్డి మళ్ళీ రంగప్రవేశం చేశాడు. మరి ఈ రంగప్రవేశంతో సాక్షి మీడియాలోని కథనాలు మారిపోతాయా? అసలు మనం చూసాం గత 5 ఏళ్ళు కూడా వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి సజ్జల భార్గవరెడ్డి ఇప్పుడు సాక్షి డిజిటల్ హెడ్గా వర్క్ చేయడం, మరి ఏం జరగనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ హయాంలో వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి సజ్జల భార్గవరెడ్డి మరి ఇప్పుడు సాక్షి డిజిటల్ మీడియా హెడ్గా పనిచేస్తున్నారంట సార్. మరి సోషల్ మీడియాకి ఎటువంటి దుస్థితి వచ్చిందో మనం అందరం చూస్తూనే ఉన్నాము. మరి ఇప్పుడు కూడా చాలామంది కేసులు కూడా ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం. మరి సాక్షి డిజిటల్ మీడియా హెడ్గా అంటే సాక్షికి కూడా అదే దుస్థితి కలుగుతుందంటారా? లేదు అంటే ఇప్పటికే చూస్తూ ఉన్నాం సాక్షి మీడియాలో ఎటువంటి కథనాలు వస్తాయో అందులో ఏమన్నా మార్పు ఉంటుంది అంటారా? మీ అభిప్రాయం ఏంటి ఈ అంశం పైన? అంటే సజ్జల భార్గవరెడ్డి గురించి కొత్తగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏమీ లేదు. అతని మీద మీరు చెప్పినట్టు సాక్షి వైసీపీకి సంబంధించిన ఈ డిజిటల్ మీడియా చూసినప్పుడు చాలా కేసులు అతని మీద ఉన్నాయి. ఆ కేసుల నుంచి ప్రొటెక్షన్ కోసం బహుశా వాళ్ళ నాన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ప్లాన్ వేసి ఉంటాడు. సాక్షి మీడియాలోకి తీసుకువస్తే ఏమవుతుంది అంటే ఏదన్నా పోలీసులు నోటీస్ ఇస్తే మీడియా పర్సన్ అండి, జర్నలిస్ట్ మీద మీరు నోటీస్ ఇస్తారా, పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగిస్తారా అని కూడా చేయొచ్చు. మామూలుగా సజ్జల భార్గవరెడ్డి మామూలు గతంలో చేసిన పోస్ట్నే కనుక చేస్తే ఈ మధ్య బాగా కొంచెం గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్గా ఉంటున్నది కదా. పార్టీ యాక్టివిస్ట్ నుంచి ఇప్పుడు తీసుకొచ్చి అంటే జర్నలిస్టు ముసుగు వేస్తూ ఉన్నాడు అనమాట. అంటే వాళ్ళ నాన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా జర్నలిస్టు, నాకన్నా 5 ఏళ్ళు సీనియర్. ఆయన వేసిన ప్లాన్ అయ్యి ఉంటుంది. అంటే కొడుకుని రక్షించుకోవటానికి ఈ డిజిటల్ మీడియా ముసుగేస్తే, అంటే అతను ఒక జర్నలిస్ట్ మీద ఏదైనా నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు మొన్న ఏదో సాక్షికి ఎడిటర్కి నోటీస్ ఇస్తే ప్రజాస్వామ్యం మీద దాడి, పత్రికా స్వేచ్ఛకి లేదా, చంద్రబాబు టైంలో పత్రికా స్వేచ్ఛ ఉండదా, రకరకాలుగా రాసుకొని ఊరూరు ధర్నాలు చేసుకున్నారు. మొత్తం సాక్షి మీడియా వాళ్ళందరూ ధర్నాలు చేసుకున్నారు. తెలంగాణలో కూడా చేశారు. అందుకని అటువంటి పని ఏదన్నా చేయటానికి, అంటే సజ్జల భార్గవరెడ్డిని తీసుకొచ్చి మీడియాలో పెడితే గవర్నమెంట్ ఏదన్నా యాక్షన్ తీసుకుంటే మొత్తం ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో సజ్జల రామకృష్ణారెడ్డి వేసిన ఎత్తుగడ అంతే తప్ప సజ్జల భార్గవరెడ్డి చేసేది ఏమీ లేదు, చేయగలిగింది ఏమీ లేదు. సార్, సజ్జల భార్గవరెడ్డి విషయంలో సోషల్ మీడియాలో ఈ పోస్టుల విషయంలో కూడా సజ్జల భార్గవరెడ్డి ఈ సోషల్ మీడియా పోస్టుల విషయంలో కూడా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సార్. అసలు మీరు ఏ రకంగా పోస్టులు పెడుతున్నారో మాకు తెలియదా, మీ అర్థం మాకు తెలియలేదా అనుకుంటున్నారా అని. దాన్ని కూడా కప్పిపుచ్చేందుకే ఈ డిజిటల్ మీడియా రంగ ప్రవేశం అంటారా? మీరు చెప్పినట్టుగా ఈ జర్నలిస్ట్ ముసుగు తొడుగుదామని చెప్పి చూస్తున్నారని, ఇది కూడా ఒక అంశం అంటారా? అంటే మీకు పోలీసుల నుంచి ప్రొటెక్షన్, పోలీసులు ఏదైనా నోటీస్ ఇవ్వంగానే మా ఎడిటర్కి నోటీస్ ఇస్తావా అని గొడవ చేయటానికి అవకాశం ఉండేలాగా పెట్టుకున్నారు అంతే. అతను అక్కడ చేయగలిగింది ఏమీ లేదు, అతనికి ఏమీ రాదు కూడా, కనీస బేసిక్ నాలెడ్జ్ కూడా ఏమీ లేదు. అంటే రాజకీయపరమైన వ్యూహాలు వేయాలి, ఆ వ్యూహాలకు అనుగుణంగా నువ్వేదన్నా ఒక స్ట్రాటజీ వేయాలి, అటువంటి కార్యక్రమాలేవి అతనికి ఏమీ తెలియదు. గతంలో ఈ మీడియా మేనేజ్మెంట్ దీనికోసం అని చెప్పి ఒక సంస్థ ఉండేది, పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఆ కన్సల్టెంట్లు చెప్పినవన్నీ చూసుకొని వాళ్ళని ఎల్లగొట్టి కొడుకు అప్పగించుకున్నాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఇతను వచ్చేసి ఆ పందాలో చేయాలి అని చెప్పి ఏదో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా, అంటే అక్కడ సజ్జల భార్గవరెడ్డి ఉన్నాడా, లేకపోతే అంజిరెడ్డి ఉన్నాడా, లేకపోతే సుబ్బారెడ్డి ఉన్నాడా, విజయసాయిరెడ్డి ఉన్నాడా, ఎవరు ఉన్నా కానీ ఒకే తరహాలో అబద్ధాలు ప్రచారం చేయటమే తప్ప ఒక క్వాలిటీ విషయాన్ని మనం ప్రజలకి తీసుకెళ్దాము, ఒక పాజిటివ్ అంశాన్ని మనం ప్రజలకి తీసుకెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేద్దాము అనేది ఉండదు అక్కడ. ఎవరు ఆ తలకాయలు అటు ఇటు మారటం తప్ప ఎవడున్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ ప్రకారం ఆ పోస్టులు అబద్ధాలు రాయాల్సిందే. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు,
ఇగో కర్నూలులో బస్ యాక్సిడెంట్ జరిగింది, అది బెల్ట్ షాపుల వల్ల జరిగిందని చెప్పండి, ప్రచారం చేయండి అంటాడు, చేసేస్తారు. లేదు ఒక 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 వ్యక్తి ఎవరో చనిపోయాడు, నకిలీ మద్యం వల్ల చచ్చిపోయాడని రాయండి అంటే రాసేయాలి. నువ్వు అట్లా అదేంటండి అతను మామూలుగా యాక్సిడెంట్లో చచ్చిపోయాడండి అంటే నువ్వు నాకు ఎదురు చెప్తావా అని చెప్పి వాడిని తీసేస్తారు ఉద్యోగంలో నుంచి. అటువంటి వ్యవస్థ ఉంటుంది అక్కడ. అందుకని ఎవరో అతను వచ్చినా మారదు, ఇతను వచ్చా మారదు, అతను పోయినా మారదు, ఎవడు పోయినా అట్లాగే ఉంటుంది. మొత్తం జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అతను ఏ అబద్ధాన్ని ప్రచారం చేయమంటే ఆ అబద్ధాన్ని అలా ఓకగా ప్రచారం చేసే వాళ్ళు కావాలి వాళ్ళకి. అందుకనే ఈ ప్రయత్నం అంటే ఇప్పుడు మనం అంతకు ముందర కూడా చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పింక్ డైమండ్ కొట్టేశారంటే అందరూ అదే పింక్ డైమండ్ కొట్టేశారు. అసలు పింక్ డైమండ్ ఉందా లేదా అని ఎవడన్నా అడిగాడు అనుకో వాడిని తీసేస్తారు. ఇటువంటి కార్యక్రమాలు అంటే ఫాల్స్ ప్రాపగాండా చేయటంలో జగన్మోహన్ రెడ్డికి సహకరించే వాళ్ళని ఏరుకోరి ఎతుక్కొని తెచ్చిపెట్టుకుంటాడు తప్ప అక్కడ సజ్జల భార్గవ రెడ్డి చేసేదేమీ లేదు, వాళ్ళ నాన్న చేసేదేమీ లేదు. మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఎట్లా చేయాలి, సిస్టమేటిక్గా ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది ఒక్కటే వాళ్ళకి కావాల్సింది. ఈ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ని 4 దశల్లో వాళ్ళు చేస్తారు. ఒక దశలో ఏంటి అంటే మొత్తం కొంతమంది కొన్ని ఫేక్ అకౌంట్లు, దొంగ అకౌంట్లు ఉన్నాయి సోషల్ మీడియాలో. కొన్ని ఫేస్బుక్లో దొంగ అకౌంట్లు ఉంటాయి, ట్విట్టర్లో దొంగ అకౌంట్లు ఉంటాయి, ఇన్స్టాగ్రామ్లో దొంగ అకౌంట్లు ఉంటాయి. ఈ దొంగ అకౌంట్ల ద్వారా ఈ అసత్య ప్రచారాన్ని మొదలు పెడతారు. మొదలుపెట్టిన తర్వాత ఇది కొంతసేపు అట్లా కంటిన్యూ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు అంటే ఈ వైసీపీ నాయకులు మాట్లాడటం మొదలు పెడతారు సోషల్ మీడియాలో. ఆ నెక్స్ట్ ఫేజ్లో ఏం చేస్తారు అంటే దీన్ని సాక్షి పేపర్లో వార్తలాగా రాసుకుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే సాక్షి పేపర్లో వచ్చిన దాని మీద సాక్షి ఛానల్లో డిబేట్ లాగా పెడతారు. ఆ డిబేట్ని మళ్ళీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇది మోడస్ ఆపరండి. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు చెబుతూ పోతే ప్రజలు నమ్ముతారు అనే ఒక గుడ్డి నమ్మకంతో పనిచేసే బ్యాచ్ ఇదంతా. అంతే తప్ప వీళ్ళకి లాజిక్ లేదు, రైమ్ అండ్ రిథము ఉండదు. జోగి రమేష్ మీద కేసు పెట్టారు, జోగి రమేష్ మీద అక్రమ కేసు అని రాసుకుంటూ బతుకుతారు. జోగి రమేష్ మీద అక్రమ కేసు అయితే న్యాయమూర్తి రిమాండ్ ఎందుకు పంపిస్తాడు? అక్రమ కేసు అంటే ఏంది, చల్ కేసు పెట్టడానికి వీళ్ళే తీసేయండి అంటారు కదా. నకిలీ మద్యం కేసు జోగి రమేష్ అక్రమ కేసు. నువ్వు మద్యం కుంభకోణం, పెద్ద కుంభకోణం జరిగింది. ఈ రోజుకి కూడా నకిలీ మద్యం కేసు అని రాస్తారు, అక్రమ మద్యం కేసు అని రాస్తారు. అక్రమ కేసు ఎట్లవుతుంది? మద్యం అక్రమ కేసు అని రాస్తారు. అది యాక్చువల్గా ఏముండాలి? అక్రమ మద్యం కేసు అని ఉండాలి. అంటే పదాన్ని ఇటు మార్చి రాస్తారనమాట. అంటే వాళ్ళని కన్విన్స్ చేయటానికి, అబద్ధాన్ని కన్వీనియంట్గా చెప్పడానికి చేసే ప్రయత్నం. మామూలుగా మీరు నేను ఎవరైనా కానీ ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు అంటాం కదా. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల అక్రమ కేసు అని రాస్తారు. అక్రమ ఆస్తులు అవి, కేసుని అక్రమాన్ని తీసుకొచ్చి ఇటు పెడతారు. ఇది వాళ్ళ మోడస్ ఆపరండి. ఈ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. దీన్ని ప్రజలందరూ నమ్ముతారు అని భావిస్తూ ఉంటారు. అప్పటి చాలా కాలం కిందట భావించారు. ఎప్పుడైతే వైఎస్ వివేకానంద రెడ్డిని వేసేసి చంద్రబాబు నాయుడే చంపాడు, నారాసుర రక్త చరిత్ర అని రాసిన దగ్గర నుంచి డౌట్ కలుగుతూ ఉన్నది. ప్రతి దాని మీద డౌటే. గులకరాయి డ్రామా మీద డౌటే,
మొత్తం కోడికత్తి కేసు డౌటే, అన్ని డౌట్లే. ఇన్ని డౌట్ల మధ్య క్రెడిబిలిటీ మొత్తం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న కొత్త నాటకం ఇది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.